హాయ్ అండి, నేను ఆశా కిచెన్. ఈరోజు చికెన్ గ్రేవీ అనేది చాలా ఈజీగా టేస్టీగా నేను మీకు చేసి చూపిస్తాను. ముఖ్యంగా బ్యాచిలర్స్ అయినా ఎప్పుడు చికెన్ వండుకోలేని వాళ్ళైనా వండేసుకొచ్చండి. ఈ చికెన్ గ్రేవీ కోసం 5 నిమిషాలు తయారీ ప్రాసెస్ ఉంటుందండి. ఒక 30 నిమిషాల్లో ఇలా చక్కటి గ్రేవీతో చికెన్ రెడీ అయిపోతుందండి. అంత బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. అంత సింపుల్గా ఉంటుంది. ఏమండి, మిస్ కాకండి, కంపల్సరీగా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ ప్రాసెస్ చూసేద్దామండి. నేను చికెన్ అనేది బాగా కడిగి తీసుకున్నానండి ఇలాగ చక్కగా. ఇప్పుడు నేను వీటిలో ఏమేమి మసాలా వేస్తానో చూద్దామండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర పొడి వేసుకుందామండి. జీలకర్ర పొడి అనేది 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే నేను ఇప్పుడు ఆవాల పొడి వేసుకుంటానండి, 1/2 టీ స్పూను. అది చికెన్ నీసు వాసన రాకుండా ఉంచుతుందండి. కంపల్సరీగా వేసుకోండి. చికెన్ అనేది ఎక్కడ నీసు వాసనే రాదు, అంత బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవాలండి. కేజీ చికెన్కి మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు కేజీన్నర చికెన్ అనుకోండి, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది. స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. పసుపు అనేది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి కంపల్సరిగా. నేను ఒక 3-4 పచ్చిమిర్చి ఇలా తిన్నగా కట్ చేసేసుకుంటున్నానండి. చూడండి చక్కగా. అలాగే నేను 2 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజువి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఇందులోనే వేసేసుకోండి. ఇలా అన్నీ కలిపేసుకుంటే బాగుంటుందో బాగోలేదని అయితే మీకు భయం ఏమి వద్దండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్. ఒక్కసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ చూసుకుని వేసుకోండి. మరి ఎక్కువైపోతే గ్రేవీ అంతా పాడైపోతుంది. చూసుకుని వేసుకోండి. నేను 1 టీ స్పూను పెరుగు వేసానండి. పెరుగు అనేది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు లేకపోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందామండి. అలాగే కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకొని ఆయిల్ అనేది వేసుకుందామండి. 4-5 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి, సరిపోతుంది. అన్నీ బాగా కలిపేసుకుందామండి. ఒక గరిటె తీసుకొని కలిపేసుకుందాం బాగా. ఇలాగా చూసుకోండి. ముక్కలు అనేవి మీడియం సైజులో కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరీ పెద్దవైన బాగోవు, మరీ చిన్నవైన బాగోవు. ఇలా మీడియం సైజులో ముక్కలు చాలా బాగుంటుందండి ఈ గ్రేవీకి. చూసుకొని చికెన్ కట్ చేయించేటప్పుడే చూసుకొని కట్ చేయించుకోండి, చాలా బాగుంటుంది గ్రేవీకి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి, లేదా ఆయిల్ అని వేసుకోవచ్చు. నేను 2 యాలకులు, 1 5 లవంగాలు, 2 చెక్కలు, 1 స్టార్ పువ్వు, 1 బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇవి అలాగా నేతితో వేపుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. చికెను మంచి స్మెల్ కూడా వస్తుంది. కంపల్సరిగా వేసుకోండి. ఇప్పుడు ఇలా వేయించుకున్నాక ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకొని ఒక్క 2-3 నిమిషాలు మీడియంలో కలుపుతూ వేయించుకొని మూత పెట్టేసుకుని 5 నిమిషాలు సిమ్లోను, 10 నిమిషాలు మీడియంలోను ఉడికించుకుంటే ఇలా వాటర్ అంతా పైకి వచ్చి ఇలా వచ్చాక మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఇలా ఉడికించుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు మాత్రం సిమ్లోనే ఉడికించుకోవాలండి. అప్పుడు చక్కగా ముక్కకి మసాలాలు, ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. చాలా చాలా బాగుంటుందండి. కంపల్సరిగా సిమ్లోనే ఉడికించుకోండి. ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా ఈ యొక్క గ్రేవీ అనేది రెడీ అయిపోతే ఎవరు ఇలా ట్రై చేయకుండా ఉంటారండి చెప్పండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంత టేస్టీగా ఉంటుందా అని మీరే అనుకుంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకొని అన్నంలోకైనా బిర్యానీలోకైనా వేడి వేడిగా వడ్డించుకొని తింటే చాలా బాగుంటుందండి. కంపల్సరిగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనకండి, మీరు మిస్ అయిపోతారని చెప్తున్నాను. అంత బాగుందండి. ముద్ద తింటుంటే తినాలన్నంత టేస్టీగా ఉందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.